వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశంలోని అక్రమ డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహాగఠబంధన్ కూటమిలో ఎలాంటి లుకలుకులు లేవన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. సరైన టైంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు ఇండియా కూటమి లీడర్లు. దేశంలోని అక్రమ డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వికసిత్ భారత్ సాధించాలంటే డ్రగ్స్ రహిత దేశంగా మారాలన్నారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధికారుల జాతీయ సమావేశంలో పాల్గొన్నారు. డ్రగ్స్ నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడానికి పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎంట్రీ పాయింట్లు, సప్లై, స్థానిక రీటైల్ చైన్లపై నిఘా పెట్టాలన్నారు. ఈ నెట్వర్క్లను పూర్తిగా ధ్వంసం చేస్తేనే డ్రగ్స్ ను అరికట్టొచ్చన్నారు అమిత్ షా. 3 प्रकार की कार्टेल, एक तो देश के सभी एंट्री पॉइंट पर जो कार्टेल ऑपरेट करती है वो, दूसरा एंट्री पॉइंट से राज्य तक वितरण की कार्टेल है वो, और तीसरा राज्यों में जो पान की दुकान तक या नुक्कड़ पर पुड़िया बनकर बेचने तक की एक कार्टेल है वो। ये तीनों प्रकार की कार्टेल पर कठोर आघात करने का समय आ गया है. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ఈ సందర్భంగా భారత్ మారిషస్ సంబంధాలపై చర్చించారు. అలాగే చారిత్రక, సాంస్కృతిక అంశాలపై మాట్లాడుకున్నారు. అంతకుముందు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురిని కలిశారు పీఎం నవీన్ చంద్ర రామ్ గులాం. కేరళలోని వైనాడ్ జిల్లాలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. వైనాడ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అంబలవాయల్ విలేజ్ లో స్మార్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమై సమస్యలపై అడిగి తెలుసుకున్నారు ప్రియాంక గాంధీ. మహాగఠబంధన్ కూటమిలో ఎలాంటి లుకలుకలు లేవన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు సీఎం అభ్యర్థిని కూటమి ప్రకటిస్తుందని చెప్పారు. బీహార్ ప్రజలే తమ యజమానులని, వారే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని తెలిపారు తేజస్వి యాదవ్.